వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సదాశివపేటలో సైబర్ నేరగాళ్ల వలలో కౌన్సిలర్ భర్త. యువతులను రహస్యంగా ఫోటోలు తీస్తున్న యువకుడు అరెస్ట్. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో మద్యపానం నిషేధించిన సర్పంచ్. నా పేరు ఉలిగొండ నాగరాజన్న. ఇండస్ఇండ్ బ్యాంకులకించి నిన్న నైట్ల 8:16, 15 2,50,000, 8:16 2,50,000, 8:17 2,89,000, 3 స్టేజీలల్లో కలిపి 7,89,000 ఆన్లైన్లో వెళ్ళిపోయినాయి నా డబ్బులు. దీనిలో నాకు ఏం మెసేజ్ రాలేదు, ఎలాంటి ఓటీపీలు రాలేవు, ఏం రాలేవు. ఆల్రెడీ ఒకసారి చూడగానే మనకు కనబడ్డది ఆ లెక్క. వెంటనే వెళ్ళిపోయినాయని మా పక్కన సార్ చూపిస్తే వెళ్ళిపోతున్నాయి, డబ్బులు వెళ్ళిపోతున్నాయి అంటేనే చక్కగా వచ్చి పొజిషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. దాన్ని మాకు సార్ గారు తొందరగా స్పందించి నంబర్ ఇచ్చేసిండు. ఇక్కడ ఫోన్ చేసినాం, FIR బుక్ అయ్యి. గతంలో ఏమైనా ఇంతకుముందు ఇట్లా జరిగింది? బెట్టింగ్లో ఆ నంబర్ పైన ఏమైనా అట్లాంటి ఫస్ట్ టైం ఇది జరగడం, ఇది ఫస్ట్ టైం సార్. ఇలాంటి ఎప్పుడు జరగాలి, ఇప్పుడు జరిగింది. అటువంటి మాటలు రాకూడదు. మీ పేర్లు చెప్పుకోండి. స్టార్టింగ్ చేతులు కాదు, నా పేరు నేను చెప్పుకుంటా, మీ పేర్లు మీరు చెప్పుకోండి. శ్యామల రవివర్మ అని నేను మా గ్రామంలో మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మద్యపానం వల్ల కుటుంబాలు మరియు సమాజం నష్టపోతుందని మేము తెలుసుకున్నాము. ఆరోగ్యకరమైన జీవితం కోసం మద్యానికి దూరంగా ఉండాలని మేము గ్రామ సభలో నిర్ణయించుకున్నాము. మా గ్రామ యువతకు మద్యపానం చేయకూడదని అవగాహన కల్పిస్తాము. మద్యపానం లేని మంచి గ్రామంగా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. మద్యపానం రహిత గ్రామం కోసం అందరం కలిసి పనిచేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. అన్ని కులాలకు చెందిన మహిళల ఫోటోలు తీసి స్టూడెంట్స్ ఫోటోలు అన్ని కూడా తీస్తుంటే అతన్ని పట్టుకొచ్చి అప్పచెప్పారు. ఇది జరిగి దాదాపు 5-6 గంటల మధ్య జరుగుతుంటే మంగళగిరి నియోజకవర్గంలో పోలీసులు లేనట్టు ఎవరో ట్రైనింగ్ ఎస్ఐ గారు ఒక ఆయన వచ్చి మేము చర్యలు తీసుకుంటామంటే జనమందరూ దాదాపు 1000 మంది జనం రోడ్డు మీద కూర్చుంటే ఇంతవరకు సిఐ గారు గాని డిఎస్పీ గారు గాని ఎవరు స్పందించకపోవడం దారుణమైన విషయం. దీని మీద మహిళల తరఫున వీళ్ళకి న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ తరఫున మేమంతా కూడా అండగా ఉంటామని. అభివృద్ధి చేసుకోవాలి, మనమే బాగుపరుచుకోవాలి. ఈరోజు మహిళా సోదరీమణులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మేము 50,000 సంపాదిస్తున్నాం, 40,000 సంపాదిస్తున్నాం, 30,000 సంపాదిస్తున్నాం అని చెప్పి వాళ్ళు సంతోషంగా చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. అలా ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక మహిళ ఆ రకంగా తయారు కావాలనేది మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ లక్ష్యానికి అనుగుణంగా మనం అందరం కూడా పని చేసుకోవాలి, మనం అందరం కష్టపడాలి, మన వెనుకబడ్డ ప్రాంతాన్ని మనం బాగుపరచుకోవాలి. మనలో మనమే చైతన్యం వచ్చేలా చేసుకొని ప్రతి ఒక్కరం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా తయారు కావడానికి మన ప్రభుత్వం ఇస్తున్నటువంటి మార్గదర్శకాలని ఆదర్శంగా చేసుకుని ఉపయోగించుకొని లాభపడదాం, లబ్ధి పొందుదాం, బాగుపడదాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మాట చెప్పడం, మడమ చెప్పడం, లేదంటే చెప్పిన మాట పూర్తి చేయకపోవటం చరిత్రలో లేదు. నేను రాజకీయంగా 24 సంవత్సరాలుగా వచ్చాను. నేను ఏదైతే చేయగలుగుతానన్నానో అదే చేశాను.
చేయలేనయ్యా అని చెప్తా ఉన్నాను. అలా చేసుకుంటూ వస్తా ఉన్నా ఈరోజు మన గ్రామాలలో అభివృద్ధి కానీ పట్టణంలో అభివృద్ధి కానీ పూర్తి స్థాయిలో జరగాల అని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. ఆ పూర్తి స్థాయిలో జరిగే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నా. గతంలో మాదిరిగా మోసం మాటలు కానీ లేదంటే చేయకుండా చేసినాను చెప్పడాలు కానీ ఇటువంటి ఎప్పుడూ కూడా జరగలేదు, జరగవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీ గ్రామాలు ఉన్నాయి, పట్టణం ఉంది, ఒకప్పుడు ఏ రకంగా ఉంది, ఈరోజు మన గ్రామాలు పట్టణాలు సిమెంట్ రోడ్లతోటి ఏ రకంగా ఉంటా ఉంది మీరు కూడా ఊహించండి. ఒక రోడ్డు తీసుకొచ్చి వేయాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. ఎన్నో రకాలుగా క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులను మెప్పించాలి, రాజకీయ ప్రముఖుల్ని ఒప్పించాలి, ఇలా నిధులు తీసుకురావాలి, చేయించాలి. అలా చేస్తేనే ఆ గ్రామానికి కానీ ఆ వార్డుకు కానీ మంచి జరిగినట్టు. అలా చేయకుండా మాటలు చెప్తే దాన్ని మాయ మాటలు చెప్పిపోతాడు అని అంటారు. లాస్ట్ 5 ఏళ్లలో 7.5 కిలోమీటర్లు వేశారు మన మార్కాపురంలో. నేను 133 కిలోమీటర్లు వేశాను. 133 కిలోమీటర్ల పొడవున మన గ్రామాలలో పట్టణంలో సిమెంట్ రోడ్లు వేసామనంటే అది సామాన్య విషయమా? అవతల వాళ్ళు కేవలం 7.5 కిలోమీటర్లు వేస్తే మేము సిమెంట్ రోడ్లు వేసామని చప్పట్లు కొట్టారు, సంకలు కొట్టారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.